భారత అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మోడీ 11 ఏళ్ల పాలన సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసిస్తుంది. అయితే ఇది మోడీ 25 ఏళ్ల దీర్ఘకాలిక దార్శనికత ఫలితాలుగా చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. మోడీ సామర్థ్యం, నాయకత్వ ప్రతిభను బీజేపీతో పాటు విపక్ష నేతలు సైతం ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రపంచాధినేతలు, ప్రముఖులు సైతం మోడీ సాధిస్తున్న విజయాలు, రాజకీయ మరియు సామాజిక నాయకత్వాన్ని నిరంతరం ప్రశంసిస్తున్నారు. అయితే దీన్ని కేవలం 11 సంవత్సరాల పాలనలో సాధించిన విజయంగా చూడకుండా మోడీ 25 సంవత్సరాల పాలన, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఆయన దీర్ఘకాలిక దార్శనికత యొక్క ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ వివిధ రంగాల్లో సంస్కరణలు మరియు అభివృద్ధి కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించారు. అదే సమయంలో కాలం చెల్లిన పాలనా శైలిని మార్చారు. 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, రోడ్లు, నీరు, విద్యుత్, వ్యవసాయం మరియు వాణిజ్యం మరియు పరిశ్రమల్లో సవాళ్లను అధిగమించడానికి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చాయి. భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రేసులో 4వ స్థానానికి చేరుకుంది మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత మోడీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గత దశాబ్దంలో భారతదేశం ఉన్నత విద్యా మౌలిక సదుపాయాల్లో అపూర్వమైన వృద్ధిని చూసింది. అఖిల భారత సర్వే ప్రకారం ఉన్నత విద్యా సంస్థల సంఖ్య 13.8% పెరిగాయి. అదే కాలంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 760 నుంచి 1334కు మరియు కళాశాలల సంఖ్య 38,498 నుంచి 51,959కి పెరిగాయి. అందరికీ అందుబాటులో ఉన్న మరియు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా గణనీయమైన విస్తరణను చూశాయి. ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కి, ఐఐఎంలు 13 నుంచి 21కి మరియు ఏఐఐఎంఎస్ 7 నుంచి 23కు పెరిగాయి. వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 2045కు చేరాయి. 2024 నాటికి సమిష్టిగా 190,000 కంటే ఎక్కువ వైద్య సీట్లను అందిస్తున్నాయి. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయడానికి పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు. 5 ఏళ్లలో 27,360 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్తో దీన్ని రూపొందించారు. ఈ పథకం ఎన్ఈపీ 2020 దార్శనికతకు అనుగుణంగా 14,500 పాఠశాలలని మోడల్ సంస్థలుగా అప్గ్రేడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో స్కిల్ ఇండియా మిషన్ ప్రారంభించినప్పటి నుంచి 16.3 మిలియన్లకు పైగా యువత వివిధ నైపుణ్య రంగాల్లో శిక్షణ పొందారు. అదనంగా ఆయుష్మాన్ భారత్ మరియు జన్ ఔషధి పథకాల ద్వారా 10 కోట్లకు పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. అయోధ్య, సోమనాథ్, కాశీ, మధుర మరియు ఉజ్జయిని వంటి నగరాలను సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అందంగా తీర్చిదిద్దారు. భావోద్వేగ ఐక్యతను పెంపొందిస్తున్నారు. అదే సమయంలో త్రివిధ దళాల ఆధునీకరణ మరియు స్వదేశీ ఆయుధాల ఉత్పత్తి ద్వారా భారతదేశ జాతీయ భద్రతను పెంచుతున్నారు. ఫలితంగా రికార్డు స్థాయిలో విజయాలు సాధించారు. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ సాధించిన విజయాలు ప్రపంచానికి మన దేశం రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై మతపరంగా ప్రేరేపించబడిన దాడికి మరొక ప్రతిస్పందన చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ప్రారంభోత్సవం ద్వారా వచ్చింది. ఇది జమ్మూ కాశ్మీర్ను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైలు ద్వారా అనుసంధానించింది. లక్షలాది మంది భారతీయులకు ప్రయాణాన్ని సులభతరం చేసింది. గత 11 సంవత్సరాలుగా డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రధాన సాంకేతిక పురోగతికి దారితీశాయి. భారతదేశం యొక్క ప్రపంచ గుర్తింపును బలోపేతం చేశాయి. అదే సమయంలో జాతీయ భద్రత కూడా బలోపేతం చేయబడింది.